సిటీలో కేబుల్ వైర్లు గానీ, ఇంటర్నెట్ వైర్లు గానీ కట్ చేస్తున్నారు కరెంట్ పోల్స్ మీద. ఇప్పుడు మీరు జిరాక్స్ షాప్ ఉంది. ఇప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది? చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా కట్ చేయడం కరెక్ట్ కాదు. మేము దీని మీద వ్యాపారం చేసుకొని మేము కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా బతుకుతాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తుందా? ఏమనుకుంటున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంటర్నెట్ కావాలి కంపల్సరీగా. ఆ వైర్లన్నీ మొత్తం సన్నతనంతా కట్ చేస్తున్నారంట. ఎవరో డిప్యూటీ సీఎం చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని ఏంది? ఎవరు చెప్తే ఏముంది? వాళ్ళని డబ్బులు ఇచ్చి కట్ చేయమని చెప్పు. ఏంటిది ఇది? మరి ఘోరంగా. ఇప్పుడు రామంతపూర్లో ఇది కరెక్ట్ కాదు. ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి మొత్తం హైదరాబాద్ మొత్తం కట్ చేస్తారా? వాళ్ళ ఇళ్ళలో కట్ చేయాలి. రాజకీయ నాయకుల ఇళ్ళలో కట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఏంది ఇది? ఇప్పుడు కరెంట్ పోల్స్ మీద వేలాడే కేబుల్ వైర్లు గానీ, ఇంటర్నెట్ వైర్లతో ఇబ్బంది కదా, అందుకనే గవర్నమెంట్ చేస్తుంది. అది ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలా. మీరు ఇలా కొంచెం వైర్స్ అనేది స్తంభం పైన పెట్టుకోండి, కొంచెం ఇంకా ఇలాంటివి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ఇన్స్ట్రక్షన్ ఏంటిది ఇది కట్ చేయడం? ఇది కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఏ విధంగా ఇది కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు అసలు. ఇప్పుడు జిరాక్స్ షాపులు కానీ, ఇంటర్నెట్ మీద ఆధారపడే షాపులు కానీ ఎటువంటి ఇబ్బంది? ఇప్పుడు మేము మా ఫ్యామిలీని పోషించుకుంటున్నాము ఈ జిరాక్స్ షాపుల మీద, ఈ ప్రింట్అవుట్ మీద. ఇదే 100-200 రాకపోతే మేము కిరాయి ఎట్లా కట్టాలి? మేము ఇంటికి ఎట్లా ఏం తీసుకోవాలి డబ్బులు చెప్పండి? మాకు డబ్బులు ఇస్తారా? గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా చెప్పండి? ఇవ్వదు కదా. ఇప్పుడు మేము ఎంత కష్టపడుతున్నామో, మేము ఇప్పుడు ఇంత పొద్దుంతా కూర్చుంటే సాయంత్రం వరకు వచ్చేదే మాకు ఒక 1000 రూపాయలు రాదు. అలాంటిది ఇప్పుడు ఇంటర్నెట్ లేదనుకో, ఆ 1000 రాదు, మళ్ళీ 1000 అప్పు. 1000 రాకుండా పోతుంది, 1000 రూపాయలు అప్పు అవుతుంది. ఎట్లా పోషించుకోవాలి చెప్ప కుటుంబాన్ని? మరి ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు రెంట్ వెళ్ళాలనా? అక్కడ రెంట్ వెళ్ళాలనా? ఇంటి రెంట్ వెళ్ళాలి, షాప్ రెంట్ వెళ్ళాలి, ఇక్కడ మెయింటెనెన్స్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి. ఎట్లా వెళ్ళాలి? ఈ 2 రూపాయలు జిరాక్స్ మీద ఆ 2 రూపాయలు కట్ చేసి పడేస్తే ఎట్లా అన్నట్టు?